వెల్కమ్ టు సత్యాస్ ఫుడ్. నమస్కారం అండి, బాగున్నారా? ఇవాళ మనం వీడియోలో ప్రాన్స్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఈ ప్రాన్స్ బిర్యానీ ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కానీ, ఇంట్లో ఏమన్నా అకేషన్స్ ఉన్నప్పుడు కానీ చేసుకోవడానికి పర్ఫెక్ట్ ఆప్షన్. మేము చెప్పిన స్టైల్లో ప్రాన్స్ బిర్యానీ చేసి చూడండి, మీకు మంచి అరోమాతో పాటు అద్భుతమైన టేస్ట్ కూడా గ్యారంటీ. ఇది తిన్నవారు ఎవరన్నా మీకు కాంప్లిమెంట్స్ ఇవ్వాల్సిందే. మరి ఈ ప్రాన్స్ బిర్యానీని స్టార్ట్ చేసేద్దామా? మేము ఇక్కడ 500 గ్రామ్స్ ప్రాన్స్ తీసుకున్నాము. అవి క్లీన్ చేసిన తర్వాత 300 గ్రామ్స్ వచ్చాయి. ఈ క్లీన్ చేసుకున్న ప్రాన్స్ ని ఒక బౌల్లో వేసి కాస్త వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉంచండి. ఇప్పుడు 50% ఉడికిన ప్రాన్స్ ని వేరే బౌల్లో వేసుకోండి. ఇప్పుడు 50% ఉడికించుకొని పక్కకు పెట్టుకున్న ప్రాన్స్లో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 3 దంచిన యాలక్కాయలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా తురిమిన కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు కమ్మటి పెరుగు. ఇవన్నీ వేసి బాగా మ్యారినేట్ చేసుకోండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి. అందులో 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నట్టయితే 4 నుంచి 5 గ్లాసుల వాటర్ అందులో పోసి ఉంచండి. ఈ వాటర్ బాగా తెరలకాగిన తర్వాత ఇందులో 2 బిర్యానీ ఆకులు, ఇంచు దాల్చిన చెక్కలు 2, 1 పెద్ద సైజ్ జాపత్రి, 6 లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ యాలక్కాయల పొడి, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్, స్టార్ అనాస 1, 10 మిరియాలు, కాస్త తురిమిన కొత్తిమీర, కాస్త పుదీనా, రుచికి సరిపడా ఉప్పు వేసి 3 నిమిషాల పాటు బాగా మరగనివ్వండి. ఇప్పుడు మనం ముందుగానే 1/2 అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేయండి. ఈ బాస్మతి రైస్ 70% ఉడికేలోగా బ్రౌన్ ఆనియన్స్ కోసం వేయించి పక్కకు పెట్టుకున్న ఆయిల్లో 1 బిర్యానీ ఆకు, ఇంచు దాల్చిన చెక్క, 5 లవంగాలు, 3 కారం గల పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోండి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేయండి. వేసి కాస్త చదును చేసుకోండి. ఇప్పుడు ఇందులో 50 ml వాటర్ పోయండి. ఇలా వాటర్ వేసిన తర్వాత 70% పైగా ఉడికిన బాస్మతి రైస్ను ఇందులో పొరలు పొరలుగా వేసుకోండి. ప్రతి పొర మీద బ్రౌన్ ఆనియన్స్, తురిమిన కొత్తిమీర, పుదీనా, కట్ చేసిన టమాటాలు వేయండి. ఇలా ఒక 3 పొరలు వేయండి. ఆఖరిలో ఇవన్నీ మళ్ళీ వేసి దానిపైన 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, 1 టేబుల్ స్పూన్ కెవరా వాటర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి గట్టిగా మూత పెట్టండి. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో 1/2 గంట పాటు స్టవ్ మీద ఉంచండి. 15 నిమిషాల తర్వాత కట్టేసి పక్కకు పెట్టుకోండి. 10 నిమిషాల పాటు మూత తీయకుండా ఉంచండి. చూసారా, కమ్మటి వాసనతో ఎంత చక్కగా రెడీ అయిపోయిందో మన ప్రాన్స్ బిర్యానీ. మేము చెప్పిన రెసిపీ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే మీకు కూడా కాంప్లిమెంట్స్ గ్యారంటీ. మరి నచ్చిందా? మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తారు కదూ. మీకు ఎలా కుదిరిందో మాకు మా కమెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే దాన్ని ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్లో మమ్మల్ని ట్యాగ్ చేసి పోస్ట్ చేయండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో చక్కటి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.